హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటియా. ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సి 2020కి సంబంధించినటువంటి జియోస్ మనకు 51 నుంచి 60 జియోస్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇందులో మొదటి GO.MS నెంబర్ 51లో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూడొచ్చు రివైజ్డ్ పే స్కేల్స్ 2020 ఆర్డర్స్. సో అంటే ఇందులో ప్రధానంగా ఈ తెలంగాణ పిఆర్సి 2020 ద్వారా రివైజ్డ్ చేయబడినటువంటి పే స్కేల్స్ అంటే మనకు ఈ ఫిక్సేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టులకు పే స్కేల్స్ అనేది ఏ విధంగా మార్చడం జరిగింది, పెంచడం జరిగింది అనేది ఇందులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ స్కేల్స్, బేసిక్ పేసు, సో అవన్నీ కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకు జియో విడుదల చేసినటువంటి డేటు, తర్వాత దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ జియోస్ ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు రివైజ్డ్ మాస్టర్ స్కేల్స్ అనేవి 19,000 నుంచి ఇక్కడ 1,62,070 రూపాయల వరకు మొత్తం మనకు 80 బేసిక్ పేస్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. ఇందులో 32 గ్రేడ్స్ అనేవి మనకు ఉండటం జరుగుతుంది. 80 సెగ్మెంట్స్లలో ఇది ఉంటుంది. సో ఈ మాస్టర్ స్కేల్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటివి 30.392% ఏదైతే మనకు డిఏ ఉందో, అంటే ఈ పిఆర్సీ అమలైనటువంటి తేదీ 2018 జూలై 1 నాటుకున్నటువంటి డిఏ, సో ఇది మర్జ్ అవుతుంది. దాంతోపాటు 7.5% అనేది ఫిట్మెంట్ తోటి ఈ మాస్టర్ స్కిల్స్ అనేది రూపొందించడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనకు ఫిట్మెంట్ అనేది 7.5 తోటి ఈ మాస్టర్ స్కేల్స్ రూపొందించినప్పటికీ ఈ ఆల్రెడీ ఎవరైతే 2018 జూలై 1 వరకు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకు 30% ఫిట్మెంట్ అనేది మనకు వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగ సంఘాలతోటి ఏదైతే మనకు పిఆర్సీ కమిటీ, తర్వాత 3 సభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో వాళ్ళతోటి ఈ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపిన నేపథ్యంలో సో వాళ్ళ డిమాండ్స్కి అనుగుణంగా పరిగణలోకి తీసుకొని 30% ఫిట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 30% ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు ఏదైతే రివైజ్ అవుతుందో బేసిక్ పే, సో అది ఈ 7.5 చేత తయారు చేయబడ్డటువంటి మాస్టర్ స్కేల్స్కి అనుగుణంగానే మీ యొక్క పే ఫిక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ ఫిట్మెంట్ అనేది 30% ఫిట్మెంట్ అనేది 2018 జూలై 1 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకు ఇది వర్తించదు. కరెస్పాండింగ్ స్కేల్స్ మాత్రమే వాళ్ళకు వర్తించడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ స్కేల్ అంటే 2013 పిఆర్సీ 15లో అమలైంది కదా. సో ఆ పిఆర్సీలో ఉన్నటువంటి ఏదైతే బేసిక్ మాస్టర్ స్కేల్స్, బేసిక్ పే ఉంటాయో, సో దానికి ఎదురుగా ఉన్నటువంటి కరెస్పాండింగ్ స్కేల్స్ మాత్రమే వాళ్ళకు రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మళ్ళీ 30% ఫిట్మెంట్, తర్వాత 30.392 డిఏ మర్జ్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ రివైజ్డ్ పే స్కేల్స్ అనేవి జూలై 1, 2018 నుంచి అమలు అనేది కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచే మనకు 2018 జూలై 1 నుంచే ఈ పిఆర్స్ అనేది మనకు అమలు అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ మానిటర్ బెనిఫిట్ అనేది మనకు ఏప్రిల్ 1, 2021 నుంచి రావడం జరుగుతుంది. సో అంటే ఇంతకుముందు ఏదైతే మన ఈ 2018 జూలై 1 నుంచి ఇక్కడ ఏప్రిల్ 1 అంటే 2020 మార్చ్ 31 వరకు ఉన్నటువంటి మొత్తం 21 నెలలు మనకు నోషనల్గానే పేపర్ పైన చూపించడం జరుగుతుంది. సో వాటికి మానిటర్ బెనిఫిట్ అనేది ఉండదు. మానిటర్ బెనిఫిట్ అంటేనే మనకు అమౌంట్ అనేది, మనకు ప్రయోజనం అనేది కలుగుతుంది అన్నట్టు. సో నోషనల్ అంటే జస్ట్ పేపర్ పైన చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏరియర్స్ చూడండి, మనకు ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చ్ 31, 2021 ఈ 12 నెలల ఏవైతే మనకు ఏరియర్స్ ఉంటాయో, సో అవి సూపర్
సూపరాన్యుయేషన్ అంటే మనకు ఉద్యోగి రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తాము ఈ ఏరియాస్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగిన మరణించినట్లయితే వాళ్ళ యొక్క వారసులకు ఈ బకాయిలు 12 నెలల బకాయిలు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో కానీ ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 నెలలకు ఒక 1,00,000 2,00,000 వచ్చింది అనుకోండి ఏరియర్స్. సో ఇప్పుడు 2,00,000 విలువ ఇప్పుడు ఎలా ఉంటుంది, సో మీరు ఒక 20-25 సంవత్సరాల తర్వాత 2,00,000 విలువ ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఖచ్చితంగా ఇది మనకు ఈ పిఆర్సి పీరియడ్ అంటే 2018 పీరియడ్ 2023 వరకు ఉంటుంది కదా. సో అంతలోపు ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మన ఉద్యోగులందరూ కూడా కోరడం జరుగుతుంది. సో చూడాలి మరి పరిస్థితి. ఇప్పుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా ఏప్రిల్ 1 నుంచే పిఆర్సి అమలు చేసి మీకు క్యాష్ బెనిఫిట్ అనేది జీతంతో ఏప్రిల్ నెల నుంచే జీతంతో మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ రావడం వల్ల మనకి ఏప్రిల్ మే 2 నెలలు అనేది మనకు గ్యాప్ రావడం జరిగింది. సో మరి ఈ ఏప్రిల్ 1 నుంచి 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 ఈ 2 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మనకుందో, సో అంటే మనకు ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్యన, సో ఈ మధ్యన ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడు ఇస్తామనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో దానికి కూడా మరి నెక్స్ట్ ఏమైనా జీవో వస్తే మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడైతే ఈ సమాచారం ఉంది. ఈ సంబంధించినటువంటి నెక్స్ట్ శాలరీలో వచ్చేది మాత్రం జూన్ 2021 నెలలో శాలరీ ఉంటుంది. అంటే ఈ నెలకు మనకు శాలరీలో వస్తుంది. ఈ నెల శాలరీ నెక్స్ట్ మంత్ జూలై 21లో వస్తుంది. కాబట్టి సో జూలైలో మనకు శాలరీతో పాటు ఈ పెరిగిన జీతాలు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు మనం చూసినట్లయితే ఫిక్సేషన్, నెక్స్ట్ మనకు ఫిక్సేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. మనకు ఆప్షన్ అంటే మనకు పే ఫిక్సేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు జూలై 1, 2018 నుంచే ఇది మనకు అమల్లోకి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ డేట్ నాటికే మనము ఫిక్సేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే 2018 జూలై 1 నాటు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంక్రిమెంట్ తీసుకొని ఫిక్సేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఇంక్రిమెంట్ తీసుకోకుండా కూడా ఫిక్సేషన్ చేసుకొని వాళ్ళు రివైజ్డ్ అయినటువంటి పే స్కేల్లో కూడా ఇంక్రిమెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ ఫిక్సేషన్కి మనకు మొత్తం వీళ్ళు జూన్ 30, 2019 వరకు అంతలోపు వచ్చే ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో సో ఆ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ఏదైతే మనకు ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఆప్షన్ చేస్తాము అంటే మనకు పే ఫిక్సేషన్ చేసుకుంటాము. సో దానికి గరిష్టంగా 6 months అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. 6 months లోపు మనము ఈ పే ఫిక్సేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఆప్షన్ ఇస్తే అదే ఫైనల్గా ఉంటుంది. కాబట్టి అంతలోపు 6 నెలల లోపే మనం ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చాలా అంశాలు అయితే ఉన్నాయి, ఇందులో చాలా డీటెయిల్స్గా ఉన్నాయి. సో మనకు అంత నెససరీ ఏం కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అనెక్జర్ చూడవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ ఫిలప్ చేసి మనము పే ఫిక్సేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకు చాలామంది ఎక్సెల్ సాఫ్ట్వేర్స్ అనేది చేయడం జరుగుతుంది. సో అందులో ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకు మాస్టర్ స్కేల్స్ ఇక్కడ 80 ఇంతకుముందు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కేల్ అంటే 2014 పిఆర్సీ అని పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు రివైజ్డ్ స్కేల్స్ 19,000 నుంచి 1,62,070 రూపాయలు, ఇక్కడనే 13,000 నుంచి 1,10,850 రూపాయలు. సో ఈ విధంగా మాస్టర్ స్కేల్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రేడ్స్ కూడా చూడొచ్చు. మనకు గ్రేడ్ 1 అంటే ఇక్కడ ఉన్న ఏ విధంగా ఉంది గ్రేడు, ఇది ఇంతకుముందు ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఏమో ఇంతకుముందుది, రైట్ సైడ్ ఏమో ఇప్పుడు రివైజ్డ్ పే స్కేల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. మొత్తం మనకు 18 గ్రేడ్లలో ఈ
32 గ్రేడ్లలో ఇవి మనకు ఉండడం జరిగింది మాస్టర్ స్కిల్స్ అనేది. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వివిధ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్, సో ఆ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వివిధ పోస్టుల యొక్క ఎగ్జిస్టింగ్ స్కేల్ ఇంతకుముందు ఏ విధంగా ఉంది, బేసిక్ పే వాళ్ళ యొక్క స్కేల్, బేసిక్ పే అంటే స్టార్టింగ్ ఇది ఉంటుంది, సో ఎండింగ్ ఇది ఉంటుంది. సో ఫస్ట్ది వాళ్ళ యొక్క బేసిక్ పే అనేది ఉంటుంది. సో తర్వాత ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రాజ్భవన్ నుంచి మనకు స్టార్ట్ అయింది, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషను, రెవెన్యూ, పోలీసు, తర్వాత పంచాయత్ రాజు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా నేను దీని వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పీడిఎఫ్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, సో మీరు ఏ డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్లో మీ జాబ్ ఏంది, పోస్టు, ఆ పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జిస్టింగ్ స్కేల్, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇది ఎగ్జిస్టింగ్ స్కేల్ అంటే ఇప్పుడు రివైజ్డ్ అయి ఉంటుంది. అంటే ఇంతకుముందు పిఆర్సీలో ఏముంది, సో ఈ పిఆర్సీలో ఎంతకైందనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఇవి ఎవరికి ఉపయోగపడతాయంటే 2018 జూలై 1 తర్వాత ఉద్యోగంలో చేరిన అయినటువంటి వాళ్ళకు ఆ పోస్టుకు సంబంధించినటువంటి ఫస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క 2018 జూలై 1 తర్వాత వాళ్ళకు ఫిక్సేషన్ అవుతుంది. సో దాని తర్వాత ఏమైనా ఇంక్రిమెంట్లు వస్తే దాని తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్స్ అనేది తీసుకోవడము, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ తీసుకొని వాళ్ళకు ఫిక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు చూసుకోండి, మీకు డిపార్ట్మెంట్లో ఏ పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మనకు G.O.Ms నెంబర్ 51 పిఆర్సీ జీవోలలో మొదటి జీవోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబాయ్, హ్యావ్ ఏ నైస్ డే. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి.